తులసి బస్సు కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే సిద్ధు అటువైపుగా వస్తాడు. తులసికి ఎదురుగా వచ్చి నిలబడి హాయ్ కళ్యాణి, ఎలా ఉన్నావు అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు. ఏదో నీ ఫ్రెండ్ని పలకరించినట్టుగా ఏంటి అలా పలకరిస్తున్నావు అని చెప్పి తులసి కోపంగా అంటూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ అనుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇంకేంటి కళ్యాణి విశేషాలు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే నన్ను అలా పిలవద్దు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. పేరుతో పిలవడం కూడా తప్పేనా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఒక కానిస్టేబుల్ నిలబడి ఉంటుంది. అప్పుడు తులసి ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి మేడం, ఇతను నా వెంట పడుతూ ఇబ్బంది పెడుతున్నాడు మేడం అని చెప్పి ఇంతలో బస్ రావడంతో తులసి సిద్ధు వైపు కోపంగా చూస్తూ వెళ్ళి బస్ ఎక్కి కూర్చుంటుంది. సిద్ధు ఆ లేడీ కానిస్టేబుల్తో ఏదో మాట్లాడతాడు. తర్వాత బస్సు వెళ్ళిపోతూ ఉంటే రన్నింగ్ బస్ క్యాచ్ చేసి సీట్లో కూర్చుంటాడు. ఇక అలా తులసిని ప్రేమగా చూస్తూ సిద్ధు ప్రేమించిన అమ్మాయితో ప్రయాణం చాలా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అలా సిద్ధు అయితే తులసి వెంట పడుతూ తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.